ఎలక్షన్ల కోసమే కాళేశ్వరం కట్టారని ఆరోపించారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి కట్టిన కాళేశ్వరం 3 ఏళ్లకే కూలిపోయిందన్నారు. 10 ఏళ్లలో సింగరేణిని నిర్వీర్యం చేశారని విమర్శించారు. ఆర్టీసీ కార్మికులు ఆనాడు ధర్నా చేసి ఆనాడు మీరు ఉద్యమం చేస్తే 50 మంది కార్మికులను పొట్టన పెట్టుకున్నారు, కానీ మీతోని మాట్లాడలేదు. మరి మేము వచ్చిన తర్వాత ఈరోజు ఆర్టీసీని గాడిలో పెట్టి ఈరోజు లాభాల వైపు నడిపించే ప్రయత్నం చేస్తున్నాం. ఆర్టీసీ కార్మికులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, మళ్ళీ సమ్మె అని చర్చలు చేస్తున్నారు. దయచేసి ఈ సంస్థ మీది. ఈ సంస్థను ఏ మాత్రం పట్టింపులకో రాజకీయ నేపథ్యంలో ఎవరైనా ప్రోత్సహిస్తే, మనం ఏదైనా ఒక నిర్ణయం తప్పుగా చేస్తే మొత్తం సంస్థనే దెబ్బతినే పరిస్థితి ఈరోజు ఉంది. బడ్జెట్ పద్మనాభం లాగా నెల జీతాన్ని ఎట్లా ఒక కార్మికుడు లెక్కేసుకుంటాడో, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇదంతా మన కుటుంబం అనుకొని నేను లెక్కలేసుకున్న లెక్కలని మీ ముందర పెడుతున్నా. ఏ కార్మిక సంఘాల నాయకులకైనా నా విజ్ఞప్తి ఒకటే, ఆర్థిక మంత్రిని, ప్రధాన కార్యదర్శిని, అదేవిధంగా ఫైనాన్స్ సెక్రటరీని అందరినీ మీ దగ్గర కూర్చోబెడతా. వచ్చే ఆదాయం మొత్తం మీ చేతిలో పెడతా. ఏదాపమంటారో ఏడ ఖర్చు పెట్టమంటారో మీరే చెప్పుర్రి. అనా పైసా కూడా నేను ఇంటికి తీసుకెళ్ళను, ఒక్క పైసా కూడా అవినీతికి పాల్పడను. నేను మీకు మాట ఇస్తున్నా. మీరే చెప్పండి, మీరే ఒక అడ్వైజరీ బోర్డు పెట్టుకోండి, మీరే సూచన చేయండి. ఇప్పుడిప్పుడే పట్టాలెక్కుతున్న ప్రభుత్వాన్ని మళ్ళీ సమ్మెల పేరు మీద ఇతర కారణాల చేత ఏదైనా మనం అనుకోని తప్పు జరిగితే ఇక మళ్ళీ పునరుద్ధరించడానికి కూడా అవకాశం లేని పరిస్థితులు ఉన్నాయి. విధ్వంసం జరిగింది, ఆర్థిక నేరగాళ్ళలాగా ఆర్థిక ఉగ్రవాదం జరిగింది. ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో పేదవాడు మరింత పేదవాడాయండి. కానీ ఆయన గారి కుటుంబానికి టీవీలు వచ్చినాయి, పేపర్లు వచ్చినాయి, ఫామ్ హౌజులు వచ్చినాయి, వ్యాపారాలు వచ్చినాయి, 1,000 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. మనందరం దివాలా తీస్తాం ఎట్లా? 72,000 కోట్ల రూపాయల అప్పులున్న తెలంగాణ రాష్ట్రం 8,29,000 కోట్ల రూపాయల అప్పులకెట్లా పోతుంది? ఆయనకు మాత్రం టీవీలు, పేపర్లు, ఫామ్ హౌజులు 1,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చినాయంటే ఏం జరిగిందో తెలంగాణ రాష్ట్రంలో మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి. ఆ ప్రభుత్వం ఆనాడు వారు పెట్టిపోయిన బకాయిలే కదా. ఇట్లాంటి బకాయిలు, కాంట్రాక్టర్ల బకాయిలు, సర్పంచుల బకాయిలు, విద్యుత్ శాఖ బకాయిలు, ఆర్టీసీ కార్మికుల బకాయిలు ఈరోజు ప్రతి సంస్థకు పుట్టిన కాడల్లా బ్యాంకులో దొరికితే బ్యాంకులో తెచ్చిండు, ఊరి మీద దొరికితే ఊరి మీద తెచ్చిండు, చేబదులు దొరికితే చేబదులు తెచ్చిండు, పక్కింటోళ్ళ దగ్గర దొరికితే పక్కింటోళ్ళ దగ్గర తెచ్చిండు. మొత్తంగా 10 సంవత్సరాలల్లా 8,29,000 కోట్ల రూపాయల అప్పుతోని డిసెంబర్ 7, 2023 నాడు మా చేతికి అధికారం ఇచ్చిండు. అంటే ప్రతి నెల సరాసరి నేను 10,000 కోట్ల రూపాయల అప్పు చేసి ఆయన చేసిన అప్పులకు మిత్తికి నేను కట్టాల్సి వస్తుంది. ఒక్క రూపాయి కూడా ఈ కార్మికుల కోసమో, ఈ విద్యార్థుల కోసమో, ఈ నిరుద్యోగ యువకుల కోసమో, ఈ రాష్ట్రంలో ఉన్న రైతుల కోసమో తెచ్చిన అప్పుల నుంచి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేని పరిస్థితి ఉన్నది. 60 నెలలు నాకు అధికారాన్ని అప్పచెప్పితే నెలకు 10,000 కోట్ల రూపాయల చొప్పున 6 లక్షల కోట్ల రూపాయలు ఆయన గారు చేసిన అప్పులకు, తప్పులకు ఈరోజు నేను పాయమాలు కట్టాల్సి వస్తుంది. ఒకే ఒక్క ఉదాహరణ చెప్పదలుచుకున్న, అన్నం ఉడికిందా లేదా అని ఒక మెతుకు బట్టి చూస్తే తెలుస్తుంది. 1,02,000 కోట్ల రూపాయలు కాళేశ్వరం కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చిండు. 3 ఏళ్ల కట్టుడు కూలుడు సరిపోయింది. ఆయన కాళేశ్వరం అన్నాడు, మా కోమటిరెడ్డి ఎంకన్నా అది కూలేశ్వరం అన్నాడు. ఎక్కడైనా ఈ భూమి మీద 1,02,000 కోట్ల రూపాయలు పెట్టి కట్టిన ప్రాజెక్టులు, మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం అనే ప్రాజెక్టులు కుప్పగూలిపోవడం ఎక్కడన్నా చూసిండ్రా? మనం ఇల్లు కట్టుకుంటే కూడా 50 ఏళ్ళు ఉంటుంది, గుడిసేసుకుంటే కూడా 10 ఏళ్ళు ఉంటుంది. పేదోళ్ళు ఊర్లలో కట్టుకునే గుడిసె కూడా ఓ 10 ఏళ్ళు ఉంటుంది. 10 ఏళ్ళ తర్వాత తాటాకులు పోతే కొత్త వేసుకుంటాం. కానీ 1,00,000 కోట్ల రూపాయలు కట్టిన కాళేశ్వరం 3 ఏళ్లకే కుప్పగూలిపోయింది. ఇట్లా 8 లక్షల కోట్ల రూపాయలు ఎక్కడికి పోయినావో ఆనమాళ్ళు దొరకకుండా పోయినాయి.